అనీష్ గారు అనీష్ గారు అనన్య గారు ఆ, అనీష్ గారు సార్ ఇప్పటిదాకా మీరు చూసిన మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా సెటిల్ డౌన్గా కొంచెం అలా చూస్తున్నాం. ఇందులో కూడా కాప్గా దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమా సార్, లేదంటే అంతకు ముందు? కాదు, కాప్గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే, నన్ను ఈ రోల్, అంటే జనరల్గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది నా కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటికి వెళ్ళింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. అనన్య గారు ఇక్కడ అంటే ఒక తెలుగు అమ్మాయిగా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. బట్ ఆ మంచి మంచి అవకాశాలు మంచి మంచి విజయాలుగా కన్వర్ట్ అవ్వడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని ఆశిస్తున్నారా? 100% అండి. అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. వంశీ గారు, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే హిట్ అయిన సినిమాలన్నింటికి మీ సైడ్ నుంచి ఒక టింకరింగ్ వర్క్లు లేదంటే చిన్న చిన్న టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చారు. దీనికి కూడా చెంటబ్బాయి తాలూకాని యాడ్ చేశారు. అక్కడ ఆగిపోయారా, లేదంటే సినిమా కూడా ఏమన్నా మీ మార్క్ టచ్అప్లు ఏమన్నా? సజెషన్స్ ఇవ్వటం వరకు చేస్తాం కదా. అంటే ఆ సజెషన్స్ ఎంతవరకు ఉంటాయంటున్నా? అంటే యాక్సెప్టబుల్ అయితే తీసుకుంటారు, 100% తీసుకుంటారు యాక్సెప్టబుల్ అయితే. బట్ ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది డైరెక్టర్, బికాస్ ఈజ్ ద విజనరీ దేర్. డైరెక్టర్ గారు, వంశీ గారు ఇచ్చిన సజెషన్స్ మీకు ఎంతవరకు యాక్సెప్టబుల్ అండ్ ఎంతవరకు ఉపయోగపడింది సినిమాకి? చాలా అండి. ఒక ట్యాప్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్తే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ అంటాం, అదే గుళ్ళో శంఖం పట్టుకెళ్తే తీర్థం అంటాం. శంఖంలో పోస్తేనే వాటర్ అదే. లేకపోతే 100 సినిమాలు చాలా చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు, అట్లా వెళ్ళిపోయేది. సో ఆయన వచ్చిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఆయన టీము మొత్తం దీన్ని ఇంకొక యాంగిల్లో కూడా చూడొచ్చు. సహజంగా మనం కథ రాసుకున్నప్పుడు షూటింగ్లో మారిపోతుంది ఆర్టిస్టుల వల్ల, లేదా ఇంకోటి వల్ల. షూటింగ్ తర్వాత ఎడిటింగ్లో మొత్తం కథ మారిపోతూ ఉంటుంది. ఫినిషింగ్ వచ్చేసరికి ఏం రాసామో అది ఉండదు చాలా సినిమాలకి, అది నిజం. ఇక్కడ ఏమైందంటే ఈ యాంగిల్ కాకుండా ఇలా కూడా చూడొచ్చా అని దాన్ని మార్చి ఆయన ఇచ్చిన సజెషన్స్ మా టీము అందరూ, మా ఎడిటర్ కానీ మా డిఓపి చాలా ఎక్సలెంట్గా చేశాడు ఆయనది. కానీ ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే తర్వాత చూపించారు వాళ్ళ టీము. ఇంకా అక్కడి నుంచి మేము ఆగలేదు, నాకు చాలా కాన్ఫిడెన్స్. షెర్లాక్ హోమ్స్ అంటే నార్మల్ టైటిల్ అది, దానికి శ్రీకాకుళం యాడ్ చేయడంతో ఒక చిన్న కామెడీ పెప్ అనేది వచ్చింది. అవును.